శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణదాస్ గారు మాట్లాడతారు. ఈరోజు భారతదేశ రాజధానిలో ఢిల్లీ నగరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ తరఫున మా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా పడుతున్నటువంటి ఇబ్బందులు గౌరవ రాష్ట్రపతి గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే ఎన్ని అగచాట్లు పడవలసి వస్తుందో దానికి నిదర్శనంగా ఈవేళ అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రజానీకం తాలూకా ఇబ్బందులన్నీ ప్రధానమంత్రి దృష్టిలో రాష్ట్రపతి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మొదటి నుంచి మా ప్రీతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సమన్యాయమని అంటూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉన్న మహానాయకుడు రాజశేఖర రెడ్డి. అది యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఉన్నప్పుడు ఒక్క సమస్య లేదు, అనేక క్లిష్టమైన సమస్యలు కూడా దశల వారీగా పరిష్కరిస్తూ అందరికీ ఒక నమ్మకం కలిగించే మహానాయకుడు రాజశేఖర రెడ్డి. ఆ మహానుభావుడు చనిపోవడమే మా రాష్ట్రానికి పట్టినటువంటి శాపంగా మేము భావిస్తున్నాం. మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ రాజకీయ లబ్ధి కోసం పడుతున్నటువంటి పార్టీలే తప్ప మరి మా నాయకుడు ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రాష్ట్రాన్ని విభజించి సమైక్యాంధ్రలో ఉన్నటువంటి బలమైనటువంటి 42 పార్లమెంట్ సభ్యత్వాలున్న ఈ రాష్ట్రాన్ని విడగొట్టి మరి అనేక ప్రధాన సమస్యలకి నాంది పలికినటువంటి వైనానికి నిరసనగా మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా నాయకులు ప్రకటన శుద్ధిగా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మేమందరం రాజీనామాలు చేసి ఈ రాష్ట్ర అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అని ఆనాటి నుంచి ఇరుకులబాయిలో మరి మొదటి ప్లీనరీ సమావేశంలో మా జగన్ గారు చెప్పినటువంటి మాట ఈ రోజు కూడా తూచా తప్పకుండా అదే నిర్ణయాన్ని కొనసాగించడం యావత్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రం జనవనరుల సమస్య కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమస్య కానీ ఇతర అనేక సమస్యలు మరి కలిసి ఉంటే ఉండవలసిన సౌఖ్యం అంతా పోయి అనేక ఇబ్బందులు పడినటువంటి వైనానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉద్యమించి ఒక ప్రజా ఉద్యమం నడుస్తోంది. ఈ రాష్ట్రంలో పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజల మనోభావాలు అర్థం చేసుకోకుండా మరి ఏ ప్రజల మద్దతుతో వీరు గెలిచి పదవులు అనుభవిస్తున్నారో ఆ ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా వ్యవహరించలేనటువంటి దయనీయమైన స్థితిలో ఈవేళ పార్టీలు ఉన్నాయి. రాజకీయ లబ్ధి కోసం అనేక తాపత్రయాలు పడుతున్నాయి. ప్రజాపక్షమైన మా వైఎస్ఆర్ పార్టీ ప్రజల మనసులకు అనుగుణంగా ఇప్పటికే మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు మొదలుకొని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా మా పార్లమెంట్ నాయకులు మరి రాజమోహన్ రెడ్డి గారు కానీ మా 17 మంది శాసనసభ్యులు కానీ రాజీనామాలు ఇప్పటికే చేసి ప్రజా ఉద్యమంలో ప్రజల అభీష్టానికి అనుగుణంగా మేము కలిసి పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రం సమర్థంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరికీ సమన్యాయం ఉండాలన్నటువంటి నినాదంతో మరి ఈవేళ ఈ రాజధానికి రావడం మరి గౌరవ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి మా తాలూకా ఇబ్బందులు అనేవి మా గౌరవ అధ్యక్షుడు విజయమ్మ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంఘీభావంగా ఇక్కడ వచ్చిన మా సహచర ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర మా పార్టీ పెద్దలందరికీ అలాగే ఇక్కడ మాకు మద్దతు ప్రకటనకు వచ్చినటువంటి ఢిల్లీలో ఉన్న ప్రజానీకాలందరికీ
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.